బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నాకెందుకు ఎట్లా అబద్ధాలు చెప్దాను ఫిక్స్ అయ్యారు కాబట్టి ఏ క్వశ్చన్ అడిగినా అబద్ధం చెప్పే ఒక రౌండ్ మనం పెట్టుకుందాం ఇప్పుడు. ఆ క్వశ్చన్ కి కరెక్ట్ గా 3 సెకండ్సే టైము. 3 సెకండ్స్ నిజం చెప్తే వెంటనే మిరపకాయ తినాలి మీరు. నిజం చెప్తే మెరకత మాకు అబద్ధాలు అబద్ధం మాత్రమే చెప్పాలి. ఎలాగో మీకు వచ్చిన విద్య కాబట్టి. విద్య అయ్యో మనం ఒక్క అబద్ధమే చెప్పావరా? ఇప్పుడుదా చెప్పింది ఏదైనా ఒక్కరైనా నిజమని నమ్మితే నేను చెప్పింది నా ఒక్కటి అబద్ధం నాలుగు కూడి కింద పడిపోద్ది. ఎవరమండి వద్దులన్నా ఇంకా చాలా వీడియోలు తీయాలా? నాలుగే కదరా, అబద్ధం ఎప్పుడు చెప్పాం పడం కదా. అది ముందు నాలుకే పడిపోద్దని భయపడ్డారా? మిరపకాయలు తిని తినే ఇప్పుడు మేము నిజాలు చెప్తాం కదా అన్నయ్య. యాక్చువల్లీ ముందు ఇది తీసుకోండి. అయినా మనకి నిజం చెప్పాలంటే టెన్షన్, అబద్ధం చెప్పాలంటే టెన్షన్. తీసుకో సరిపోయాము అన్ని నిజాలు కదా చెప్తాం. అదే 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 అందుకే దాచిపెట్టుకోకూడదు. ఫస్ట్ మిరపకాయని కొరకండి కొంచెం. ఎందుకు కొరకం? అబద్ధం చెప్తే అబద్ధం చెప్తే కొరకం. ఒకసారి అర్థం టేస్ట్ చెప్పండి. నేను నాకు మీరు అడగొచ్చు క్వశ్చన్. అబ్బా ఛాన్స్ ఉంది మీకు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మీరు తినాలి. తినేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నిజం చెప్తే మిరపకాయ నవలసి వస్తుంది, అబద్ధం నిజం చెప్తే మిరపకాయ నవలాలి, అబద్ధం చెప్తే నరకపల్లి నవలపల్లి. కట్లు కొట్టేవాళ్ళం కదా అలవాటు. ఫోన్ ఎందుకు యూజ్ చేస్తారు? వెంటనే 3 సెకండ్స్ గ్యాప్ లో. టీవీ యూజ్ చేయలేం కదా కాల్స్ చేయడానికి. టీవీ యూజ్ చేయలేం కదా. కరెక్ట్ గానే చెప్పారు, మరి అది నిజం కదా. నిజం చెప్పారు. ఇప్పుడు మీరు నవలండి. అర్థం కాలేదురా. నిజం చెప్పేసావంట. ఫోన్ చేయడానికి, కాల్ చేయడానికి టీవీ యూజ్ చేయలేం కాబట్టి ఫోన్ యూజ్ చేస్తా ఉన్నారు. ట్రైల్స్ ఉండవా? నో ట్రైల్స్. అసలు అడిగిన క్వశ్చన్ అర్థం కాల. సమస్య లేదు. యూజ్ చేస్తారని అడగకూడదు. ఎవరు ఏంటి అని అడగాలి. అయ్యని నా ఇష్టం, నేను ఏమైనా అడుగుతా. ముందు మీరు మిరపకాయ తినండి. ఇప్పుడు నన్ను మాత్రమే ఆడుకునేది. కరెక్ట్ గా చెప్పడం అంటే ఫోన్ ఎందుకు యూజ్ చేస్తారంటే కాల్స్ చేయడానికి అని అంటారు. మీరు ఇచ్చిన నేను చెప్పింది తప్పే. అంత లేదు. టీవీ వాళ్ళేం కదా ఫోన్ చేయడానికి అన్న. టీవీ వాళ్ళేం కదా అని ఆగిపోవాలి మీరు. ఫోన్ చేయడానికి టీవీ వాళ్ళేం కదా. నేను చెప్పా టీవీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. మిరపకాయ తినండి ఫస్ట్. ఎన్ని అసలు గ్యాస్ స్టవ్ ఊరికే అన్నలే. అది పోలేదు నోట్లోకి. ఏం చెయ్యి వణుకుతుంది. మిరపకాయ వణుకుతుంది. నెల్లూరు మిర్చి ఒక మిర్చిని తింటుంది ఇప్పుడు. గుంటూరు కారం. ఇవన్నీ సింపుల్. ఎన్నో నవ్వులేము. ఉంటది అలాగే ఉంటది. ముందు ముందు ఉంటది నీకు. మండుతున్నట్టుంది. అమ్మ బాబోయ్ ఉంటుందా? ఒక ఫ్రూట్ నేమ్ చెప్పండి తినడానికి కుదిరింది. సమోసా. వెరీ గుడ్. మనీతో ఏం చేస్తారు మీరు? టైం తీసుకోకూడదు. టైం తీసుకుంటే మరి సాయి గారు మీకే క్వశ్చన్ చెప్పాలా? నా పాటికి నేను క్వశ్చన్. సాయి గారు మీకే క్వశ్చన్ అండి. మనీతో ఏం చేస్తారు మీరు? టైం అయిపోయింది. తినేయండి వెంటనే నాకు మాత్రం పంచ పాండవులు ఎంత మంది అన్నట్టు అడుగుతున్నారు. నీ మాత్రం మనీతో ఏం చేస్తారు? నేను దొరకనులే ఈరోజు. నేను దొరకను. ఇంకా బెట్రా. నేను దొరికితే 4 పడిపోతురా. ఏమిటండి మీరు మాట్లాడేది? రాత్రిపూట నైట్ సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు? అమెరికాకి వెళ్తాడు. నిజంగా తినండి. నవలాలి, నోట్లో పెట్టుకోకూడదు. నేను నవ్వినట్టు నవలరా. అరే నవలు ఇట్లా 4 మీద పెట్టుకుని మండుతున్నట్టుంది. అరే 4 మీదే ఉందని. రే 4 చూపిరా. అసలు 4 చూపిరా. పుష్ప పెట్టినట్టు ఇక్కడ పెట్టున్నావు. అది ఊసాడు. మీ జుట్టు కట్ చేసే వాళ్ళని ఏమంటారు? టైం అయిపోయింది. మీకు క్వశ్చన్ అని చెప్పమని చెప్పేది. నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు. క్వశ్చన్ మీకే. ఈ గ్యాప్ లో ఆన్సర్ ఆలోచిస్తున్నారు. మీకే క్వశ్చన్. జుట్టు కట్ చేసే వాళ్ళని ఏమంటారు? ఈ మధ్యలో ఆలోచించారు. అయిపోయింది. 2+2 7. పిజ్జా మీద ఏం పెట్టుకుంటారు? చింతకాయలు. వెరీ గుడ్. మీ బర్త్డే రోజు ఏం చేస్తారు?
అయిపోయింది. తిను తిను నిద్రపోతా. లేట్ నిద్రపోతా. ఫస్ట్ ఆన్సర్ లేట్ నిద్రపోను. నిద్రపోతారు నిద్రపోరు బర్త్డే అయిపోయి మీరేం నిద్రపోవచ్చు చేస్తారు బర్త్డే రోజా? నేను చెప్పాను ఇప్పుడు నన్ను అడగొచ్చని చెప్పానా తినండి క్వశ్చన్ రాసుకొచ్చిందా చాట్ జీపీటీ. మళ్ళీ ఉస్తాడు ఎందుకు ఊసేస్తే తినాలి. మళ్ళీ ఉస్తాడు. తినరా 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 పూరా దారిని అడగండి. మీ గురించి మీ ఛానల్ గురించి 1 word లో చెప్పండి. అది అబద్ధం అయి ఉండాలి పక్క. 1 2 3 అయిపోయింది టైం తినండి. నాకు క్వశ్చన్ అట్లీస్ట్ క్వశ్చన్ సాయి గారు మీకే క్వశ్చన్ అండి. క్వశ్చన్ నేను అడిగిందే అట్లీస్ట్ క్వశ్చన్ నేను అడిగింది అన్న క్లియర్ గా సాయి గారు క్వశ్చన్ మీకే. మీ ఛానల్ గురించి సారీ గైస్ 1 word లో చెప్పండి. మా అమ్మది అది ఒలమ్మదే, ఈ ఒలమ్మదే. అమ్మదే. అమ్మ ఉంటది. సంబంధమే అమ్మ లేదు ఉంది దాంట్లో. ఛానల్ ఓనర్ అని చెప్పాను నేను. ఓనర్ మా అమ్మదే అన్నావు. మీ అమ్మదంటే మీ అమ్మ ఛానల్ ఛానల్ గురించి అడిగింది. ఛానల్ ఓనర్ అడగల. ఛానల్ గురించి అడగాలి. ఛానల్ గురించి అడిగి మీరు మీ అమ్మ ఛానల్ ఛానల్ ఏమో అన్నారు. సార్ తినేస్తాను అదేం భయ ఆమె ఒకటి ఫిక్స్ అయిపోయిందిరా క్వశ్చన్ కరెక్ట్ గా అడగడం చేతగా అట్లా నేను అడగతా నాకు సరే మీకు ఛాన్స్ ఉంది కదా నన్ను అడగడానికి. ఓకే ఏందో ఇస్తుంది కారణం సాయిని ఏమని పిలుస్తారు మీరు? తమ్ముడు. తుమ్ముడు అని ఏమని పిలుస్తారు మీరు? అమ్మ అమ్మ అని పిలుస్తాడు. పిలుస్తాడు అమ్మ అని. పిలవండ్రా. పిలుస్తాడు అమ్మ అని. చిట్టి తల్లి అబ్బా, అంటారా మీ పాప అమ్మ ఇట్రా అమ్మ అని ఒకసారి అన్నా. అన్నా. అమ్మ ఇట్రా అమ్మ అని నేను అన్నా. అన్నా. అమ్మ ఇట్రా అన్నా. నువ్వు ఎప్పుడు వచ్చున్నావురా నువ్వు నాకు రాను చిన్నపిల్ల అమ్మ ఇట్రా అమ్మ అన్నా. శత్రువులు ఏడా ఉంటారా రే ఏడా ఉంటారా ఇదిగోరా చూడరా ఇది ఇప్పుడు నువ్వన్నాను అమ్మ ఇట్రా అమ్మ పాప. అంటాం. అబ్బా ఒక్కసారి అమ్మ ఒక్కసారి అంటాం. అమ్మ. సారీ హనీనంట పాప పాప అమ్మ పాప అన్నా. నేను మిరపకాయ తినను ఏమైంది అమ్మ అని కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి ఏమైనా ఉండదా ఉత్తి మిరపకాయలు ఒకటి తిను ఇదే నెక్స్ట్ రౌండ్ కి అవి కరెక్ట్ గా చెప్పు. కరెక్ట్ చెప్పేదానికి ఉండదు అది. తెల్లా ఇప్పుడు మీరు తిన్నా ఊరి నాయన కరెక్ట్ గా చెప్పింది నేను ఆన్సర్ ఎక్కడ అమ్మ అని అంటావు. సరే ఒక రోజులో ఏం చేస్తారు మీరు? ఒక రోజు మొత్తంలో మీరు ఏం చేస్తారు? చదువుకుంటా. చదవడు కరెక్ట్ గా చెప్పారు పని వెరీ గుడ్. ఇది నిద్రలో లేదు. అసలు చదవరా? అంటే ఎగ్జామ్స్ ముందు రోజు ఒక్క రోజు అంతా చదవను. అంటే ఒక 10 నిమిషాలు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆ పక్కన అమ్మాయిని ముందు అమ్మాయిని బాగా అది చదువుకోమంటా. చీడినేగా నేను చదువును ముందు అమ్మాయికి ముందుగా మెసేజ్ చేస్తాను ముందు రోజు చదివి పెట్టున్నది నువ్వు బాగా చదువుకో రేపు చూపి 8 సిస్ట్ పడి అని చెప్పి. 18 నెంబర్ జెర్సీ ఎవరికి ఉంది? సాయి గారు మీకే క్వశ్చన్. విరాట్ వచ్చేసింది నోట్లో నుంచి. వినపడలేదు అంటున్నా వినపడలేదు అన్న విరాట్ నన్ను నేను తినేస్తాను ఎందుకంటే నేను విరాట్ కోహ్లీ భయంకరమైన ఫ్యాన్. నాకు ఓపెన్ గా చెప్పాలంటే మండుతున్నట్టుంది. అయ్యో ఊదేశారు మళ్ళీ. ఊయకూడదు. వీళ్ళు ఇంటర్వ్యూకి పిలవాల మనల్ని. అగబట్టి నీకు చెప్పను నేను అమరు. మరి ఫేవరెట్ మూవీ ఏంటి? కార్తీక్ దీపం. సినిమా ఉందా? కార్తీక్ దీపం సినిమా లేదా? వాడంటే నాకు ప్రేమ ఉన్నా లేదని చెప్తా. అబ్బా నెల్లూరులో ఎన్ని బీచ్లు ఉన్నాయి? 26 అనుకుంటా. 26 సైడ్ల నుంచి పోతే మైపాడి బీచ్ 26 సైడ్లు వస్తుంది. నేను చూపిస్తా బీచా 26 యాడ నేను మైపాడి ఒక్కొక్కటి బీచ్ 5 రా 26 రూట్ల నుంచి పోవచ్చు మైపాడి బీచ్ కే. ఏంటి చెప్పురా అంటే అటు ఆ ఇటు రోజు అటు. ఒకటి చెప్తా సీన్ ఇది వచ్చింది కాబట్టి మేము పోతా ఉన్నాం కారులో వీడు బైక్ లో వస్తున్నాడు వెనక స్కూటీ నీళ్ళలో పడి ఇంత లోతు కాలువలో పడ్డాడు. పడిపోయి వెనక వేరే కారు వస్తుంటే ఆ కాలువ నుంచి లేచి నైట్ టైం ఏం అర్థం కాక కబడి ఇట్లా పడి నీళ్ళలో కాలు పైకి ఎత్తిరా కాపాడండి కాపాడండి అని చెప్పి గోలగోల చేసాడు. కారు దిక్కరే కావాలి కాలవరదే కాలవరదే అంటే సముద్రంలో పడ్డాడు. చెరువులో పడిపోయారు అనుకున్నా చీకట్లో. అంటే పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయి మళ్ళీ లేక ఏడ చెరువులో ఉన్నా అనుకోని ఇంతలోతే ఉంది మోకాల మీద కూర్చొని ఉన్నా. ఆయన కూడా కాపాడండి 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 అంటున్నా వాళ్ళని. నిద్ర లేవగానే మీరు ఏం చేస్తారు? చదువుకుంటా. ఇది అన్యాయం రా రేపు అన్నీగా బ్రష్ చేసాక ఏం చేస్తారు? అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? డిన్నర్ చేస్తా. ఇంటెలిజెంట్ బాయ్. చాలా కాదు నైట్ కూడా మనం బ్రష్ చేసి అది డిన్నర్ అయ్యాక చేస్తాం. బ్రష్ అయ్యాక అన్నారు మీరు. బ్రష్ చేసి ఎవడైనా డిన్నర్ బ్రష్ చేసి డిన్నర్ తింటో డిన్నర్ తిని బ్రష్ చేస్తాడు. అబ్బా నైట్ దాకా నిద్రపోతే నైట్
లేచి బ్రష్ చేసి ఒకవేళ ఉదయం ఫాస్టింగ్ ఉంది, మధ్యాహ్నం అన్నం తినకపోతే బ్రష్ చేసి డిన్నరే నేను ఎప్పుడు ఫాస్టింగ్ ఉండలా. ఫాస్టింగ్ అది ఫాస్టింగ్. ఇదిగో ఆ కరెక్షన్ ఆపేయండి ఫస్ట్. లాయల్ నేను. లాయల్టీ. లాయలిటీ. సరే వెంటనే లాయల్టీ స్పెల్లింగ్ చెప్పండి. లాయల్టీ LAYLT. వాడు కరెక్ట్గా చెప్పమన్నా. నేను మొన్న స్టోరీ పెట్టా చూసారా మాల్లోది. థ్యాంక్ యూ ఫర్ సర్ప్రైజ్. ఆటో క్యాషన్ కూడా తప్పిస్తుంది నా ఫోన్ లో. అదేంటి SUPRIS అయితే SURPIS అయితే SUPRS ఒక మిస్టేక్. ఫార్మ్ FORM అని పెడతా. కానీ నిజంగా చదువుకోలేదా? బీటెక్ ఫైనల్ నేను CSC స్టూడెంట్. గ్రాడ్యుయేట్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మరి స్పెల్లింగ్లు రావు? స్పెల్లింగ్ అంటే ఇంకా బీటెక్ అంటే ఇంగ్లీష్ కూడా రాదు. వాడి బదులు నేనే మాట్లాడుతుంటప్పుడు. ప్రమోషన్స్ ఇంగ్లీష్ ప్రమోషన్స్ వస్తే నేను చేయను, మాట్లాడడం నాకు చేయను. ప్రమోషన్స్ అంటే వచ్చింది, నేను ఒక కామెంట్ చూసా, ఎట్టు చూసి ఏది తిరిగి ప్రమోషనే ఉంటున్నాయి ఈ మధ్య వీడియోస్ లో అంటే ఒక రిప్లై ఇచ్చారు మీరు. ఎటు తిరిగి ఏం చూసి ప్రమోషన్స్ ఉన్నాయా? లిటరలీ నేను చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నా. ఎవరితోనైనా కంపేర్ చేసుకోండి, నా ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి ఓపెన్ గా. నాది హార్డ్లీ మంత్లీ ఒక 2 or 3 ఇంకా తప్పక చేస్తాం. మిగతా చేసినా ఈ మనీకి చేయం. వీడిని అడుగు చెప్తాడు, మేము మనీకి చేయం. అందరు తెలిసిన వాళ్ళే, చిన్నప్పటి నుంచి అదే ఊర్లో పెరిగాం, అక్కడే ఉన్నాం. ఏమరంటే బాబాయ్ మావయ్య అంటాం. పొద్దున్న లేచి నెల్లూరులో బయటకు వెళ్ళాం అనుకోండి, డైరెక్ట్ మా అన్నోళ్ళ ఇంటికి పోతాం. హోటల్ ఉంది మా అన్నోళ్ళకి, అడిగి పోయామా ఆయన ఫుడ్. మళ్ళీ ఈవినింగ్ మా ఇంకొక అన్న ఉన్నాడు మూలన్న, భయంకరమైన అభిమానం ఉండేదిలే. ఆయన దగ్గరికి పోతామా, ఆయన టీ కాఫీ అంటాడు, డిన్నర్ అంటాడు, అయిపోద్ది వచ్చేస్తాం. అసలు మేము ఇంట్లో తినేది రోజు తిడుతుంది. తిట్టడమే పని మాకు. పోయేటప్పుడు చెప్పద్ది ఏమన్నారంటే అన్నం ఉండంట, పోయేటప్పుడు చెప్పద్ది వచ్చాక తిన్నాను. గొడవ. వీడనుకో చేతికో ప్లేట్ కట్టి ఎత్తి పెట్టుకోవాలి, ఇంకా రోడ్ అంతా అందరు పలకరిస్తాం. ఇప్పుడు సమోసాది కాదు మేము చెప్పేది, సర్కేస్టిక్స్ అది కాదు. నెల్లూరు అంతా బంధువులే, అంతకు ముందు చిన్నప్పటి నుంచి అంతే. సో ఇంకా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు మా షాప్ అని అన్నారు అనుకో, డబ్బులు అన్నాం అనుకో అంటారు. అంటే తమ్ముడే ప్యాకెట్ ఎంత తమ్ముడు ప్యాకెట్ మా కాడ కూడా డబ్బులు అడిగారా. అతని వీడియోస్ కిందే ఒక కామెంట్, ఏమన్నా ప్రమోషన్ సరే అంటే తప్పే ఉంది బ్రో, ఇదేదో పెద్ద బెట్టింగ్ యాప్ లా మాట్లాడుతున్నారు మీరు. ఏ విధంగా చూస్తున్నారు దాన్ని? ఏమన్నా ప్రమోషన్ అంటే సూపర్ చేశారని అర్థం. దానికే మీరు రిప్లై ఇచ్చారు, తప్పే నాకు అర్థం కాక అది ఇచ్చేవాడికి. తప్పులేదు కదా ప్రమోషన్స్ చేస్తే. బెట్టింగ్ చేయట్లేదు, ఆన్లైన్ గేమ్స్ చేయట్లేదు, స్టోర్ కొనుక్కుంటారు, ఇంకా 10 మందికి రీచ్ అవుతుంది, ఆఫర్స్ ఉన్నాయని చెప్పి రీచ్ అవుతుంది. కానీ మంచిగా చేస్తున్నాం, క్రియేటివిటీ ఉపయోగిస్తారు. దమ్మని వెళ్ళి బెడ్ మీద పడ్డము, లేకపోతే బండి మీద వెళ్తూ ఈయన పెద్ద బండి మీద వస్తుంటే పాపం వీళ్ళు బురదలో. దానికి మీరు ఎంత తీసుకున్నారు చెప్పండి వీళ్ళ దగ్గర? అసలు అంటే మీరు ప్రశాంతంగా బట్టలేం మురికవ్వకుండా బండి మీద వస్తున్నారు, పాపం ఇతను ఒక సి. నేనేమి లేను, నేను బురదలోనే ఉన్నా మొత్తం. కత్తుడు పట్టాడు, నేను పడలా అంతే. అంటే నేను దాంట్లో ఆ రోజు నేను సూట్ అవుతా, నా ఫ్రెండ్ ఇప్పుడు నాది అది హోటల్లో చేసాను, టేస్ట్ గ్రాండ్ ఉంది మా అన్నయ్య హోటల్, అందులో చేసాము. అది దాంట్లో అమ్మాయి ఉంది కదా, ఒక అమ్మాయిని పెట్టి చేసాం. దాంట్లో వీడియో అంతా నేనే ఉంటా చెప్పేది A to Z. మా వాడు కూర్చొని ఉంటాడు అంతే, ఎవరు రోల్ ఒకటి ఎంత తీసుకున్నారంటే దాని నుంచి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.